ప్రతిరోజు లక్షల మంది కోట్ల మంది చూస్తున్న ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం అలాగే రియల్ ఎస్టేట్ పబ్లిసిటీ అండ్ ప్రమోషన్స్ చేయబడును. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. రీసెంట్గా ఆంధ్ర తెలంగాణలో 2 మూవీస్ రిలీజ్ అయినాయండి. ఒకటి దురంధర్ 2, రెండోది ఉస్తాద్ భగత్ సింగ్ అండి. ఆంధ్ర తెలంగాణలో హౌస్ఫుల్ కలెక్షన్స్తో దురంధర్ 2 మూవీ ఆడుతుందండి. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. హౌస్ఫుల్ అండి. దురంధర్ 2 మూవీ ఎగబడి జనాలు చూస్తున్నారండి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి పూర్తిగా డౌన్ అయిందండి. వాస్తవం ఇది. హౌస్ఫుల్ కలెక్షన్స్ అనమాట. ఆంధ్ర తెలంగాణ చరిత్రలో ఫస్ట్ టైం అన్ని థియేటర్లు ఆల్మోస్ట్ దురంధర్ మూవీ అయితే పెద్ద పెద్ద సిటీస్లో మొత్తం ఆల్మోస్ట్ 70% థియేటర్స్లో అదే ఆడుతుంది. ఇక చూసుకోండి, కనీసం ఒక హీరో కానీ ఒక పొలిటీషియన్ కానీ అరే ఒక డిప్యూటీ సీఎం సినిమా తీశాడే, ఆ సినిమా గురించి ప్రచారం చేద్దామని ఒక హీరో కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ అటు హైదరాబాద్లో డైరెక్టర్లు పెద్ద పెద్ద మహేష్ బాబు అందరూ కూడా దురంధర్ మూవీ సినిమాకి వెళ్ళి వీడియోలు పెడుతున్నారు, ట్వీట్లు పెడుతున్నారు. ఒక్కడైనా కానీ అరే మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నారు, అటు డిప్యూటీ సీఎం అంటున్నారు, ఒక పక్కన సినిమాలు చేసుకుంటూ ఒక పక్కన సీఎం డిప్యూటీ సీఎం పోస్ట్ అనిపిస్తున్నారు. మరి ఆయన సినిమా తీశారు, ఒక్కడైనా చెప్పారా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అడుగుతున్నాను, ఒక్క హీరో అయినా కానీ మేము ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసి వచ్చామని ఒక్కళ్ళు చెప్పారా? మొత్తం ఎటు చూసినా దురంధర్ 2 హౌస్ఫుల్. గుంటూరు విజయవాడలో అయితే హౌస్ఫుల్ అండి. 20-30 థియేటర్లో రిలీజ్ చేశారు దురంధర్ 2 మూవీ. మీరు ఒకసారి టికెట్స్ ఓపెన్ చేయండి ఆన్లైన్. 20-30 థియేటర్లు అండి. ఆంధ్ర తెలంగాణ చరిత్రలో షాక్ అయిపోయారు మన తెలుగు వాళ్ళు, ఆశ్చర్యపోతున్నారు. ఏంటి దురంధర్ 2 మూవీ మొత్తం అన్ని రికార్డ్స్ బ్లాక్ బాస్టర్ అనమాట. మొత్తం బాహుబలి 2, 1 మొత్తం బ్రేక్ అయిపోయినాయి. అంత హౌస్ఫుల్ కలెక్షన్స్ ఆడుతుందండి. మీరు కింద కామెంట్ చేయండి, వాళ్ళు చూసి వస్తే కింద కామెంట్ చేయండి, ఇవాళ డేట్ ఏంటో కింద కామెంట్ చేయండి. అరే పవన్ కళ్యాణ్ గారు మూవీ నటించారు, ఒక్కడైనా ఒక పెద్ద హీరో అయినా కానీ టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా అఫీషియల్గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మేము వెళ్ళామంటే ఒక వీడియో పెట్టారా?